రామమయం అంటే బ్రహ్మమయం, రాముడు కానిది లేదు. రామదాసు కూడా అటువంటి స్థితిని పొందాడుగా. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనే స్థితిని పొందాలి. అంతా రాముడే కనబడాలి, ఆఖరికి నాలో కూడా రాముడే కనబడాలి, ఆఖరి నేననే భేదభావం కూడా ఉండకూడదు. సర్వం రామమయం, రాముడు తప్ప మరొకడు లేదు అనే ఐక్యస్థితి పొందడమే రామ ఉపాసన యొక్క లక్ష్యము, ఫలము. అది నిర్ధారిస్తున్నది అధ్యాత్మ రామాయణం. ఆ అధ్యాత్మ జ్ఞానం చెప్తూ అప్పుడు పార్వతీదేవి అన్నది, అటువంటి రామకథని నీ ద్వారా నాకు వినాలనున్నది. ఎందుకంటే రామకథ మననం చేయగా, రామలీలలు స్మరిస్తూ ఉంటే, అందులో స్ఫురించే రామమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటే క్రమక్రమంగా హృదయం శుద్ధమై ఆ పరమసత్వమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథా పారవశ్యం చేత సంస్కారములు, దైవీ సంస్కారములు ఉత్పన్నమవుతాయి. అది రామభక్తిని వృద్ధి చేస్తుంది. రామభక్తి వృద్ధి జరిగితే రామజ్ఞానం లభిస్తుంది. రామజ్ఞానం కలిగితే రామైక్యం అనబడే మోక్షం సిద్ధిస్తుంది. ఇది క్రమం. అందుకే రామాయణాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. అటువంటి రామచంద్రమూర్తి కథని నీ ద్వారా నాకు స్పష్టంగా తెలుసుకోవాలనుంది అని అడిగింది పార్వతీదేవి మహాదేవునితో. అప్పుడు మహాదేవుడు శృణుదేవి ప్రవక్ష్యామి గుహ్యాద్గుహ్యతరం మహత్, రహస్యాల్లోకెల్లా రహస్యమైన రామకథ చెప్తున్నాను అన్నాడు. రామకథ రహస్యమా అంటే పైపైన చూడడం కాకుండా తన ఆంతర్యాలతో చూడాలి అని చెప్పడం రహస్యం అనేటువంటి మాటలో ఉన్నటువంటి అంతరార్థం.